అట్లా మనకు దొరికినాయి. సో ఈ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ అని దానికి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకొని అక్కడ కువైట్కి జాబ్ కోసం వాళ్ళు వెళ్తున్నారు. మళ్ళీ అక్కడ అది వీసా ఎక్స్పైర్ అయింది, మళ్ళీ అక్కడ ఉంటున్నారు. సో మళ్ళీ రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఇక్కడ వస్తారు. సో ఇదే ఈ ర్యాకెట్లో చాలా ఫస్ట్ టైం ఇలాంటి ర్యాకెట్ అది డిటెక్ట్ అవ్వడం. ఇలాంటి కూడా ఈ సర్జరీ చేసి ఇలాంటి మనం చేయొచ్చు, ఈ ఐడియా చాలా గొప్ప. ఎవరు అట్లా మనం ఇంగ్లీష్ పిక్చర్లో కానీ దాంట్లో చూస్తారు, అట్లా అట్లా చేశారు అని. మాత్రం వాళ్ళు ఒక అడుగు ముందు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ శ్రీలంకలో ఎవరు వెళ్ళి చేశారు, ఆయనతో ఐడియా తీసుకొని ఇప్పటిదాకా కేరళలో 6, రాజస్థాన్లో 2, ఇక్కడ మళ్ళీ 3, దాదాపు 10-11 మందికి ఇప్పటిదాకా సర్జరీ చేయడం వల్ల జరిగింది. ఈ మొత్తం ర్యాకెట్ డిటెక్ట్ చేసిన మా ఎస్ఓటి టీం, ఇక్కడ మల్కాజ్గిరి టీం, ఇన్స్పెక్టర్ అశోక్ ఆయన మొత్తం టీం మెంబర్, తర్వాత గట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు వాళ్ళ టీం మెంబర్, అండర్ సూపర్విజన్ ఆఫ్ మన ఎస్ఓటి డిసిపి మురళీధర్, ఎస్పీ ఎస్ఓటి వెంకన్న నాయక్, తర్వాత మన ఏసీపీ మల్కాజ్గిరి, డిసిపి మల్కాజ్గిరి, వాళ్ళందరికీ అభినందనలు. ఇది ఫస్ట్ టైం ఇలాంటి కేసు అది బయట వచ్చినాయి. సో భవిష్యత్తులో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అలర్ట్, ఈ ఇమిగ్రేషన్ ఏజెన్సీని కూడా అలర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఉన్నాయి, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెదర్ దే హ్యావ్ అండర్గాన్ ఎనీ సర్జరీ అండ్ tried to deceive the immigration agency. So that attempt is there, that we have to tell them, and they should not take it casually regarding the mutilated fingerprints. So good job by our SOT team. అసలు ఈ ఇష్యూ బయటికి ఎలా వస్తుంది? ఈ సెక్షన్ 420 చీటింగ్ తో పాటు ఫోర్జరీ 467, 468 అది ఇంపోర్టేషన్ చీటింగ్, తర్వాత సెక్షన్ 472, 475, 109, రేట్ 120B ఇది కాన్స్పిరసీ ఈ సెక్షన్ కింద. తర్వాత ఆధార్ యాక్ట్ సెక్షన్ 40 and 42 ఆధార్ యాక్ట్, ఈ 2 సెక్షన్. ఈ సెక్షన్ కింద గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కేసు నమోదైంది. మ్యాక్సిమం పనిష్మెంట్ అది 7 years దాకా దాంట్లో ఉన్నాయి. సో ఈ సెక్షన్ కింద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని మనము రిమాండ్ పంపిస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏముంది, ఇట్లా మీరు డాక్యుమెంట్ ఫోర్జరీ చేస్తున్నారు, అదర్వైజ్ మీ ఫింగర్ ప్రింట్ ఫోర్జరీ చేస్తున్నారు, మీ ఐడెంటిటీ వేరే ఐడెంటిటీ మీరు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ తో ఎవరు విదేశాలకు వెళ్తున్నారు, ఈ ప్రాసెస్ కి హ్యూమన్ స్మగ్లింగ్ అని అంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు ఇది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎవరు బాధితులు విదేశాలకు వెళ్తారు, ఆయన బాధితులు, ఆయనకు బలవంతంగా ఆయనకి మోసం చేసి అక్కడ పంపిస్తారు. ఈ హ్యూమన్ స్మగ్లింగ్ లో మాత్రం ఎవరు వెళ్తున్నారు వాళ్ళు కూడా ముద్దాయి, వాళ్ళు కూడా పార్టీ దాంట్లో, వాళ్ళు వాళ్ళతో ఎవరు పంపిస్తున్నారో వాళ్ళతో కుమ్మకం అని వెళ్తున్నారు. కాబట్టి ఇది హ్యూమన్ స్మగ్లింగ్ అది అది మీరు గుర్తుపెట్టాలంటారా. ఈ స్మగ్లింగ్ చేస్తున్న ర్యాకెట్ అది బేసిక్లీ. ఈ స్మగ్లింగ్ చేయడానికి మళ్ళా ఈ ఫింగర్ ప్రింట్స్ మారడం టెంపరీ అది, దానికి మ్యూటిలేషన్ అని అంటారు. మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ అని మనము కువైట్ లో ఇంకా సెర్చ్ చేస్తే అక్కడ కూడా కొన్ని మనకు న్యూస్ రిపోర్ట్స్ అది దొరికినాయి. ఈ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ అది దొరికింది అని ఆయనకు వాళ్ళు జైలు పంపించారు అక్కడ, అట్లా మనకు దొరికినాయి. సో ఈ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ అని దానికి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకొని అక్కడ కువైట్కి జాబ్ కోసం వాళ్ళు వెళ్తున్నారు. మళ్ళీ అక్కడ అది వీసా ఎక్స్పైర్ అయింది, మళ్ళీ అక్కడ ఉంటున్నారు. సో మళ్ళీ రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఇక్కడ వస్తారు. సో ఇదే ఈ ర్యాకెట్లో చాలా ఫస్ట్ టైం ఇలాంటి ర్యాకెట్ అది డిటెక్ట్ అవ్వడం. ఇలాంటి కూడా ఈ సర్జరీ చేసి ఇలాంటి మనం చేయొచ్చు, ఈ ఐడియా చాలా గొప్ప. ఎవరు అట్లా మనం ఇంగ్లీష్ పిక్చర్లో కానీ దాంట్లో చూస్తారు, అట్లా
అట్లా చేశారు. మాత్రం వాళ్ళు ఒక ఫింగర్ టిప్ సర్జరీ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు వ్యక్తి వాళ్ళకి దొరికారు. కువైట్ నుంచి రిటర్న్ వచ్చారు. దాంట్లో ఈరోజు అరెస్ట్ అయిన నంబర్ 3 అండ్ నంబర్ 4 యాక్టివ్స్ కూడా. సో వాళ్ళ దగ్గర కూడా 25,000 పర్ హెడ్ తీసుకొని ఈ సర్జరీ చేయడం జరిగింది. మీరు చూడండి, ఇప్పుడు ఈ సర్జరీ చేసిన తర్వాత ముందుగా స్టిచెస్ ఏముంటుంది అది ఉంటున్నది. తర్వాత స్లోలీ స్టిచెస్ అన్ని డిసపియర్ అవుతున్నాయి. మాత్రం ఫింగర్ ప్రింట్స్ అది సరిగ్గా రాదు. 1 ఇయర్ తర్వాత మాత్రమే పక్క ఒరిజినల్ ఏం ఫింగర్ ప్రింట్ ఉంది అదే వస్తుంది. వాళ్ళ ప్లాన్ ఏముంటుంది, ఈ మధ్య గ్యాప్ పీరియడ్లో 2-3 మంత్స్ నుంచి 1 ఇయర్ మధ్య పీరియడ్లో వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తారు, అడ్రస్ వేరే ఇస్తారు, మళ్ళీ అక్కడ వెళ్తారు కువైట్కి. అక్కడ ఏమైనా వీసా వైలేట్ అయింది కండిషన్, ఏమైనా వేరే కారణం ఉంటే 7 వాళ్ళు చెప్పడం జరిగింది మనకు 7 days 2 days to 7 days అక్కడ జైలు ఉంటుంది. ఏజీగా వెళ్తారు వాళ్ళు, అది కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం వేరే మళ్ళీ సర్జరీ, మళ్ళీ వేరే అడ్రస్, వేరే పేరు, మళ్ళీ కువైట్. సో ఇదే ప్లాన్. సో ఈరోజు ఇప్పుడు ఈ మనం పట్టుకున్న నంబర్ 3 అండ్ నంబర్ 4 ఆల్రెడీ కువైట్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేశారు. వీసా ఎక్స్పైర్ అయింది, వీసా టర్మ్ వైలేట్ చేశారు. ఒకటి కన్స్ట్రక్షన్ వర్క్ అని వీసా తీసుకొని వెళ్ళారు, ఇంట్లో పని చేస్తున్నారు అని వీసా టర్మ్ వైలేట్ అయింది, ఒకటి పట్టుకున్నారు. ఇంకొకటి వేరే రీజన్తో పట్టుకున్నారు. వాళ్ళని రిపోర్ట్ చేశారు. సో రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ కష్టం అది. ఒకసారి రిపోర్ట్ అయితే మీ ఫింగర్ ప్రింట్స్ పక్క అది అక్కడ అది పనికిరాదు మనం. సో ఎట్లనో వెళ్ళాము ఆ ఉద్దేశంతో ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రైమ్ మనం చూస్తే ఇప్పుడు మన చట్టంలో ఈ సెక్షన్ 420 చిట్టింగ్ తో పాటు ఫోర్జరీ 467, 468 అది ఇంపోర్టేషన్ చిట్టింగ్. తర్వాత సెక్షన్ 472, 475, 109, రేపు 120B ఇది కాన్స్పిరసీ ఈ సెక్షన్ కింద. తర్వాత ఆధార్ యాక్ట్ సెక్షన్ 40 అండ్ 42 ఆధార్ యాక్ట్ ఈ 2 సెక్షన్. ఈ సెక్షన్ కింద గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కేసు నమోదైంది. మాక్సిమం పనిష్మెంట్ అది 7 years దాకా దాంట్లో ఉన్నాయి. అన్ని ఫెస్టివల్ ప్రతి నెల ఒక్కొక్క పండుగ పక్క మనకి ఏ కమ్యూనిటీ కానీ వేరే కమ్యూనిటీ ఇమీడియట్లీ అది వస్తుంది. సో వితౌట్ ఎనీ ఇష్యూస్, స్పెషల్లీ ప్రజలకి ఈసారి సోషల్ మీడియా మీద కూడా అన్ని జాగ్రత్త వహించాలని చెప్పడం జరిగింది. అనవసరంగా రచ్చిపోయే విధంగా మెసేజ్ పెట్టడం, తర్వాత ఏమైనా యూట్యూబ్లో కానీ తర్వాత ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇలాంటి ఏమైనా మెసేజ్ సర్క్యులేట్ చేయడం, యాజ్ పర్ లా విల్ టేక్ యాక్షన్. నో వన్ విల్ బి స్పేర్డ్. పక్కా ఎవిడెన్స్ తో విల్ టేక్ యాక్షన్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు క్రియేట్ సమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండ్ దట్ ఈ ఒక కమ్యూనిటీతో వేరే కమ్యూనిటీకి ఏమైనా ఎవరు ప్రయత్నం చేస్తారు ఇట్లా ఏమైనా గొడవ చేయడానికి, డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, విల్ నాట్ స్పేర్ దెమ్. మా స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కావచ్చు, సోషల్ మీడియా సెల్ అని వాళ్ళు కూడా పక్కా అది వాచ్ పెడుతున్నారు. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా అదే దిశలో వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఎంత మంచి జరుగుతున్నప్పుడు ఇలాంటి ఏమైనా చేయాలా వాళ్ళ ఉనికి కోసం అని వాళ్ళ ప్రయత్నం ఉంటుంది. మాత్రం మనము అది ఎప్పుడైనా మనం అంటారు వాళ్ళ ప్రయత్నం 100 times ఉంటే 101 times వీ షుడ్ బి సక్సెస్ఫుల్ అన్నమాట. కాబట్టి డెఫినెట్లీ విల్ గివ్ అవర్ బెస్ట్ టు మెయింటైన్ అవర్ సిటీ, స్పెషల్లీ అవర్ రాచకొండ కమిషనరేట్ స్కూల్. ఇప్పటిదాకా అన్ని సంవత్సరం ఇన్సిడెంట్ ఫ్రీ బందోబస్తు జరుగుతున్నాయి లాస్ట్ 6 years నుంచి. ఈ సంవత్సరం కూడా డెఫినెట్లీ ట్రై ఫర్ ఇన్సిడెంట్ ఫ్రీ ఈ గణేష్ ఫెస్టివల్ సెలబ్రేషన్. మీ అందరికీ ఈ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. స్టేషన్స్ లో కమ్యూనిటీతో మీటింగ్ చేయడం జరిగినాయి. ఈ 10 days ఈ గణేష్ ఫెస్టివల్ అప్పుడు మనం ముందు జాగ్రత్త చర్య ఏమేమి తీసుకోవాలా, ఏం చేయకూడదు, దానికి సంబంధించి అన్ని కమ్యూనిటీతో మనము మాట్లాడడం జరిగింది. స్పెషల్లీ ఈ దీపాలు
దీపాల వల్ల రాత్రి కొన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి దీపాలు ఎక్కడ పెడుతున్నారు దాని కింద స్టీల్ ప్లేట్ కానీ వేరే ప్లేట్స్ పక్క పెట్టండి, ఓపెన్గా దీపాలు పెట్టండి. తర్వాత మండపం దగ్గర రాత్రి ఈ కార్యకర్త ఎవరు ఉన్నారు వారు పక్క భక్తులు ఉన్నారు, రాత్రి మా వారు వస్తీరప్పుడు పక్క అక్కడ వెళ్ళి అక్కడ పాయింట్ బుక్ లో సంతకం చేస్తారు, వాళ్ళ సంతకం కూడా మా పాయింట్ బుక్ లో తీసుకుంటారు. ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అని. తర్వాత ప్రతి విగ్రహానికి జియో ట్యాగింగ్ కూడా మన చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ నిమజ్జనానికి ప్లేసెస్ ఏమున్నాయి అక్కడ రూట్ అది పాట్ హోల్స్ అది ఇక్కడ ఉన్నాయి, ఆ పాట్ హోల్ ఫిల్అప్ చేయడం, లైట్ అరేంజ్మెంట్స్ చేయడం. తర్వాత ఇక్కడ లో లైన్ వైర్స్ ఉన్నాయి, ఆ వైర్స్ లైట్ చేయడం, చెట్లు ఏమైనా ఉన్నాయి మార్గ మధ్యలో ఆ చెట్లు క్లియర్ చేయడం, ఇలాంటి అన్ని మిగతా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో జరుగుతున్నాయి. ఇప్పుడు మా ఆఫీసర్స్ అదే పని వాళ్ళు ఉన్నారు. తర్వాత బయట నుంచి కూడా ఈ ఫస్ట్ ఫేజ్ అని బయట నుంచి కూడా కొన్ని మాకు సిబ్బంది ఇవ్వడం జరిగింది వేరే జిల్లాల నుంచి. ఇంకో సెకండ్ ఫేజ్ నిమజ్జనం ముందు 3 రోజులు ఇంకా కోర్స్ మాకు వస్తుంది. తర్వాత మా కోర్స్ కూడా మొత్తం ఫుల్ టైం ఇదే నెక్స్ట్ 10 days అని ఇదే మనకు టాప్ ప్రయారిటీ ఉంటుంది గణేష్ నిమజ్జనం అని. సో ఎప్పుడైనా మన హైదరాబాద్లో అంటారు అది గణేష్ ఫెస్టివల్ అంటే పోలీస్కి ఇది యాన్యువల్ ఎగ్జామ్ అని మనం. సో ఈ సజావుగా జరిపితే అది ఎగ్జామ్ పాస్ అయినట్టు కాబట్టి మన అందరం కలిసి ఈ పండుగ అది సక్సెస్ఫుల్గా మన విజయవంతం చేయాలని. తర్వాత మళ్ళా ఈ పండుగ అయిన తర్వాత మళ్ళా దసరా ఉంది, దేవీమాత విగ్రహాలు మళ్ళా అదే పిల్లి వస్తుంది. ఇంకా ఇది తెలిసి ఉంటుంది మనకు హైదరాబాద్ అంటే అన్ని ఫెస్టివల్ ప్రతి నెల ఒక్కొక్క పండుగ పక్క మనకి ఏ కమ్యూనిటీ కానీ వేరే కమ్యూనిటీకి ఇమీడియట్లీ అది వస్తుంది. సో వితౌట్ ఎనీ ఇష్యూస్ స్పెషల్లీ ప్రజలకి ఈసారి సోషల్ మీడియా మీద కూడా అన్ని జాగ్రత్త వహించాలని చెప్పడం జరిగింది. అనవసరంగా రచ్చిపోయే విధంగా మెసేజ్ పెట్టడం, తర్వాత ఏమైనా యూట్యూబ్లో కానీ తర్వాత ఫేస్బుక్లో వాట్సాప్లో ఇలాంటి ఏమైనా మెసేజ్ సర్క్యులేట్ చేయడం, యాజ్ పర్ లా విల్ టేక్ యాక్షన్. నో వన్ విల్ బి స్పేర్డ్. పక్కా ఎవిడెన్స్తో విల్ టేక్ యాక్షన్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు క్రియేట్ సమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండ్ దట్ ఇప్పుడు వినాయక నిమజ్జనం సంబంధి ఇప్పటిదాకా మా దగ్గర ఆన్లైన్ అప్లికేషన్ ధరకు 6,000 to 7,000 ఆన్లైన్ అప్లికేషన్ వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి అప్లికేషన్స్. అది ఈ సంవత్సరాన్ని కొత్తగా ఈ బేబీ పాండ్ తో పాటు ఇంకా 2 types ఆఫ్ కొత్త పాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పాండ్ అని. ఆ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పాండ్ లో మన స్విమ్మింగ్ పూల్ లాగా బహుశా మీరు చూస్తా ఉన్నా అది బ్లూ కలర్ తో టార్పోలిన్ తో ట్యాంక్ వాళ్ళు తయారు చేస్తారు. దాంట్లో 3 to 4 ఫీట్ విగ్రహాలు ఏమేమి ఉన్నాయి అది దాంట్లో నిమజ్జనం చేయొచ్చు. అది కొన్ని చోట్ల పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్స్కేవేటెడ్ ట్యాంక్ అని కొత్తగా వాళ్ళు చేస్తున్నారు. ఈ ఎక్స్కేవేటెడ్ ట్యాంక్ లో కూడా మళ్ళీ 3 feet to 4 feet దాంట్లో ఈ విగ్రహాలు ఏమి ఉన్నాయి దాంట్లో అది నిమజ్జనం చేయొచ్చు. దానికి బ్యారికేడింగ్ కట్టి దాంట్లో కూడా మధ్యలో ఈ ప్లాస్టిక్ సీట్ ఉంటుంది థిక్ అని, దాంట్లో వాటర్ అది వాళ్ళు ఏం చేస్తారు కోట్ చేస్తారు, మళ్ళీ విగ్రహం మళ్ళీ తీసి దాంట్ నుంచి క్లీన్ చేసి దాన్ని నెక్స్ట్ రెడీ పెడతారు. ఇలాంటి 2 types ఆఫ్ కొత్త ట్యాంక్ అని పాత బేబీ బాండ్ ఏమి ఉన్నాయి దానిలో ఈసారి నిమజ్జనం కోసం రెడీ చేయడం జరిగింది. అదే కాకుండా మన దగ్గర ఉన్న పాత మన దగ్గర ఈ చెరువులు ఏమేమి ఉన్నాయి ఆ చెరువు మన సరూర్ నగర్ కావచ్చు, మనది ఇండియాపూర్, ఈనాంగూడ, తర్వాత సేరిగూడ, మంత్రాల చెరువు, జనపల్లి, తర్వాత ఇక్కడ మనకి నాగోల్ చెరువు, తర్వాత నాగోల్లో ట్యాంక్, మన్సూరాబాద్ ట్యాంక్, తర్వాత ఇప్పుడు మా హయాత్ నగర్లో ఈ కొత్తగా న్యూ టైప్ ఆఫ్ 2-3 ట్యాంక్స్ అక్కడ చేయడం జరిగినాయి. సరూర్ నగర్లో కూడా ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మున్సిపల్ ఆఫీస్ పక్కన అక్కడ పెట్టడం జరిగినాయి. తర్వాత ఇక్కడ మన మల్కాజ్గిరి జోన్కి వస్తే ఈ సఫీల్గూడ, కాప్రా, రాంపల్లి, చెర్లపల్లి, దానితో పాటు ఇక్కడ కూడా జవహర్ నగర్లో కానీ ఇంకో
ఒక 2 ప్లేస్లో ఈ కొత్త ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ట్యాంక్ కూడా వాళ్ళు పెట్టారు. నల్ల చెరువు ఉప్పల్లో ఉంది, అదే యాక్టివిటీస్గా ఉన్నాయి. దేవేందర్ నగర్ ఉప్పల్ అక్కడ కూడా ఒక ఎక్స్కేవేటెడ్ ట్యాంక్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇలాంటి కొన్ని కొత్త ఫ్యాసిలిటీస్ అది ఈ సంవత్సరానికి నిమజ్జనానికి సిద్ధం చేయడం జరిగినాయి. మనం అన్ని పోలీస్ స్టేషన్ కొత్త రేడియోగ్రాఫర్ అని కృష్ణా డయాగ్నోస్టిక్ తిరుపతిలో అక్కడ పనిచేశారు. ఆ తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు అతను క్లాస్మేట్ ఈ సాగబాల వెంకటరమణ, ఈ అనస్థిసియా టెక్నీషియన్ అక్కడ పనిచేస్తున్నా ఆయన పరిచయం అయ్యారు. తర్వాత అదే సమయంలో ఒక కువైట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి వాళ్ళకి సంబంధం వచ్చింది. ఆ వ్యక్తిని అక్కడ కువైట్ నుంచి రిటర్న్ పంపించారు, వీసా ఎక్స్పైర్ అయింది. సో వీసా ఎక్స్పైరీ అయింది, రిటర్న్ పంపించిన తర్వాత ఆ వ్యక్తి శ్రీలంక వెళ్ళి శ్రీలంకలో ఈ సర్జరీ చేయడం జరిగింది ఈ ఫింగర్ టిప్స్. సో అది చూసి వాళ్ళకి ఐడియా వచ్చింది, ఇట్లా చేస్తే మనకు మంచి డబ్బు వస్తుంది. అండ్ ఇలాంటి కువైట్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మళ్ళీ కువైట్ వెళ్ళాలి. కువైట్లో జీతాలు కూడా బాగానే ఉంది. ఈరోజు మీరు ఏ దేశంలో లేదు, ఈరోజు మీరు కరెన్సీ చూడండి, కన్వర్ట్ చేస్తారు. ఒక్క కువైట్ దినార్ ఎంత ఉంది తెలుసా? ఐడియా ఏమైనా? ఈరోజు 258 రూపీస్ 60 పైసా ఒక్క దినార్. డాలర్ కానీ పౌండ్ కానీ యూరో కానీ ఎవరికి అంత విలువ లేదు, అంత అక్కడది. ఒక్క కువైట్ దినార్ 100 దినార్ కూడా జీతాలు వస్తే 30,000 రూపీస్ ఈజీగా వస్తుంది. అంత అక్కడ ఉన్నాయి డబ్బు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళా అక్కడ వెళ్ళాలి. అక్కడ నుంచి రిటర్న్ పంపించిన తర్వాత కూడా ఏదో ఏమైనా చేసి మళ్ళీ కువైట్ వెళ్ళాలి, అదే ఒకటి ఉద్దేశం. దానితో ఈ చేస్తున్నారు వాళ్ళు. సో ఆ వ్యక్తితో వాళ్ళకి ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత ఈ గజ్జాల కొండుగారి నాగమునేశ్వర రెడ్డి అండ్ అతను ఫ్రెండ్ సాగబాల వెంకటరమణ, ఎవరు అనెస్థీసియా పని చేస్తున్నారు, అనెస్థెసిస్, వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళా ఈ ప్లాన్ ప్రకారంగా ముందుగా కువైట్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, వాళ్ళకు ఈ మధ్యలో రాజస్థాన్లో కువైట్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సర్జరీ అవసరాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరు చెప్పారు వాళ్ళకి, ఆ వ్యక్తికి ఆ రాజస్థాన్లో రిటర్న్ అయిన వ్యక్తికి కువైట్లో పరిచయం వచ్చారు. ఆ పరిచయంతో వాళ్ళు ఇద్దరు అక్కడ రాజస్థాన్ వెళ్ళి ముందుగా అక్కడ సర్జరీ చేసి 25,000 ఒక సర్జరీకి తీసుకున్నారు. అక్కడి నుంచి తర్వాత మళ్ళా కేరళ వెళ్ళారు వాళ్ళు. అక్కడ కేరళలో కూడా దాదాపు 6 మాత్రం నేటివ్ వచ్చేసి సుండుపల్లి మండల హెడ్ క్వార్టర్, సుండుపల్లి కడప, వైఎస్ఆర్ కడప. ఈ ఇద్దరితో ఈ సర్జరీ చేసుకుని అంతకుముందు కువైట్ నుంచి వాళ్ళకు వీసా కండిషన్ వైలేట్ అని రిటర్న్ పంపించారు. మధ్యలో ఎవరు సర్జరీ చేశారు, ఆ ఇద్దరు ఫిట్టర్స్ బోబిల శివశంకర్ రెడ్డి, ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ అంతకుముందు కువైట్ లో చేయడం జరిగింది. రెసిడెంట్ ఆఫ్ జ్యోతి విలేజ్, సిద్ధవటం మండల్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. తర్వాత నెంబర్ 4 రెండ్ల రామకృష్ణారెడ్డి, ఈయన కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కువైట్ లో చేశారు. నేటివ్ వచ్చేసి పాత అట్లూరు విలేజ్, అట్లూరు మండల్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఈ నలుగురిని మా ఎస్ఓటి మల్కాజ్గిరి టీం తర్వాత కేసుల పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఈ సర్జరీ సంబంధి స్పెసిఫిక్ కిట్స్, దాంట్లో గ్లోవ్స్ ఉన్నాయి, ఆయింట్మెంట్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కానీ బ్లేడ్స్, తర్వాత లోకల్ అనెస్థీసియా కోసం ఏం జైల్ వాడుతున్నారు ఆ జైల్, తర్వాత సుచర్ సర్జికల్ థ్రెడ్ అది సర్జరీ చేసిన తర్వాత సర్జికల్ స్వాబ్, సిరింజెస్, దాంతో పాటు సోడియం క్లోరైడ్ సొల్యూషన్, సిజర్స్, బెటోడైన్ సొల్యూషన్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది.
ఈ గ్యాంగ్ గురించి మనం చూస్తే ఈ ప్రధాన నాయకులు ఎవరు ఉన్నారు? గజ్జల కొండుగారి నాగమల్లేశ్వర రెడ్డి, కడప జిల్లా ఆయన. ఈయన సర్టిఫికేట్ ఇన్ రేడియోలాజికల్ అనాలిసిస్ అని ఆ కోర్స్ కంప్లీట్ చేసి తిరుపతిలో 2007లో కోర్స్ చేయడం జరిగింది. తర్వాత రేడియోగ్రాఫర్ అని కృష్ణా డయాగ్నోస్టిక్ తిరుపతిలో అక్కడ పనిచేశారు. ఆ తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు అతను క్లాస్మేట్ ఈ సాగబాల వెంకటరమణ, ఈ అనస్థిసియా టెక్నీషియన్, అక్కడ పనిచేస్తున్నా ఆయన పరిచయం అయ్యారు. తర్వాత అదే సమయంలో ఒక కువైట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి వాళ్ళకి సంబంధం వచ్చింది. అందరికీ నమస్కారం. నేరస్తులు ఫింగర్ ప్రింట్ రాకుండా హ్యాండ్ గ్లోవ్ చేసుకున్నారు, నేరం చేశారు. అది మనం రోజు వింటున్నాం. మాట్లాడి ఫింగర్ ప్రింట్ ఏమైనా హ్యాండ్ గ్లోవ్ అది వేసుకోలేదు. ఫింగర్ ప్రింట్ టెంపరీగా మ్యూటిలేట్ చేస్తూ మళ్ళా దానికి అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళా విదేశాలు ప్రయాణం చేయాలి. ఆ ఉద్దేశంతో కొంతమంది ఈ ఫింగర్ ప్రింట్ కి సర్జరీ చేస్తున్నారు. ఈ సర్జరీ అయిన పీరియడ్ లో 1 year వరకు ఆ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో ఫింగర్ ప్రింట్ అది రాదు. దానికి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మళ్ళా వేరే అడ్రస్ ఇచ్చి వీసా కానీ ఇంకో డాక్యుమెంట్స్ ఐడి కోసం అప్లై చేస్తూ ఆ కొత్త ఐడితో మళ్ళా విదేశాలకు వెళ్తున్నారు. దానికి సంబంధించి ఈ ర్యాకెట్, మన ర్యాకెట్ లో ఇప్పుడు ఎవరు ఈ ఫింగర్ ప్రింట్ సర్జరీ చేసి ఈ క్యాండిడేట్ ఎవరికి స్పెషల్ కువైట్ అది అక్కడ నుంచి వాళ్ళని ఇల్లీగల్ గా వీసా ఎక్స్పైర్ అయింది కానీ ఇల్లీగల్ గా ఉంటున్నారు అని అక్కడ నుంచి రిపోర్ట్ చేశారు. అలాంటి క్యాండిడేట్స్ ని టార్గెట్ చేస్తూ ఆ క్యాండిడేట్ ఫింగర్ టిప్స్ లో సర్జరీ చేసి వాళ్ళని మళ్ళా కువైట్ పంపడానికి హెల్ప్ చేస్తున్న ఈ మన దగ్గర అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు గజ్జల కొండుగారి నాగమల్లేశ్వర రెడ్డి, ఇతను రేడియోలజిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్, కృష్ణా డయాగ్నోస్టిక్ చంద్రగిరి. ఈయన నేటివ్ వచ్చేసి జ్యోతి విలేజ్, సిద్ధవటం మండలం, వైఎస్ఆర్ కడప. తర్వాత ఈయనతో పనిచేస్తున్న ఈ అనస్థిసియా ఇచ్చిన టెక్నీషియన్ సాగబాల వెంకటరమణ, సౌరభ్ జయన్న, అనస్థిసియా టెక్నీషియన్ అట్ డిబిఆర్ హాస్పిటల్ తిరుపతి. ఈయన తిరుపతిలో అక్కడ ఇల్లు ఉంది. वीसा एक्सपायरी या वीसा कंडीशन वायलेट करने के कारण से जिनको कुवैत से वापस भेजा है इंडिया को, ऐसे लोगों के फिंगर टिप्स पे सर्जरी करके वो जो फिंगर टिप्स जो म्यूटिलेट हो जाते वो पीरियड में उनको दोबारा दूसरा एड्रेस देके, दूसरी आइडेंटिटी देके उनका फिर से वीसा बना के कुवैत वापस भेजने वाले एक गिरोह का हमने पर्दाफाश किया है। ये जो गिरोह है इसमें जो उसका मुख्य नायक है गज्जाला कोंडुगारी नागा मुनेश्वर रेड्डी करके, ये ज्योति विलेज सिद्धवटम मंडल वायएसआर कड़प्पा डिस्ट्रिक्ट का है। ये कृष्णा डायग्नोस्टिक तिरुपति में वहां पे एक्सरे टेक्नीशियन का काम इसने किया है। इसका साथी जो है सागाबाला वेंकटरमणा, ये सुंडुपल्ली विलेज कड़प्पा का है और ये बेसिकली एनेस्थीसिया टेक्नीशियन डीबीआर हॉस्पिटल तिरुपति में काम करता है। ये दोनों मिलके ये जो कुवैत से जो लोग वापस आ रहे
जिनका वीजा एक्सपायर हुआ करके जिनको वापस भेजा है और उनको वापस काम के लिए कुवैत जाना है, या फिर वीजा के टर्म जो वायलेट किए करके वापस भेजा है, ऐसे लोगों को ये लोग कांटेक्ट करके उनके फिंगर टिप्स के ये लोग सर्जरी करते हैं। और वो फिंगर टिप्स पे सर्जरी करने के बाद कुछ दिन तक स्टिचेस रहते हैं। स्टिचेस निकलने के बाद कुछ दिन तक सही से फिंगरप्रिंट्स नहीं आते। वो पीरियड में ये लोग अपना आइडेंटिटी चेंज करके दूसरे नाम, दूसरा एड्रेस करके ये लोग दोबारा अपने आइडेंटिटी चेंज करके वीजा के लिए अप्लाई करते हैं और विदेश चले जाते हैं। इस गैंग ने जो है, अभी तक हमने 4 लोगों को जो अरेस्ट किया, उसमें ये जो 2 लोग हैं कि जो लोग सर्जरी कर रहे हैं, और 2 लोग जो पकड़े गए जिन्होंने ऑलरेडी अपने फिंगरप्रिंट पे सर्जरी की है और वो कुवैत से वापस आए हैं, उनको दोबारा कुवैत जाना, इसलिए ये तरीका उन्होंने अपनाया है। ये जो गैंग है 2 लोगों का जो सर्जरी करते हैं, इन्होंने इससे पहले राजस्थान में 2 लोगों को, केरला में 6 लोगों को और यहाँ आंध्र प्रदेश में 3 लोगों की उंगली पे इस तरह की सर्जरी करके उनसे 25,000 से ज्यादा अमाउंट एक आदमी से इन्होंने लिए हैं। और इसमें से अभी तक कौन कौन कुवैत वापस चले गए उसके बारे में अभी हम लोग को इन्वेस्टिगेशन करना उसका बाकी है। ये जो गैंग हमने अरेस्ट की है उनके पास से ये सर्जरी करने का पूरा सर्जिकल इंस्ट्रूमेंट्स, पूरे मेडिसिन वगैरह हमें मिले हैं, इनके सेलफोन भी हमें मिले हैं। लोगों को बेसिकली ये जो तरीका है कि गलत तरीके से लोगों को बाहर भेजना, इसे ह्यूमन स्मगलिंग कहते हैं। और इसमें जो आदमी बाहर जाता है वो खुद भी एक्यूज है, वो भी आरोपी है, क्योंकि वो पूरी तरीके से वो खुद ही ये रैकेट का एक हिस्सा बन चुका है। इसलिए हमने अभी जो 2 लोग अरेस्ट किए जिन्होंने सर्जरी करवाई, उनका यही कारण है ह्यूमन स्मगलिंग का। टोटल 4 लोगों का भी हमने हिरासत में लिया है और उनके खिलाफ आईपीसी के सेक्शन 420, 467, 468, 472, 475, 109 आईपीसी रेड विथ 120 आईपीसी और आधार एक्ट 2016 के सेक्शन 40 और सेक्शन 42 के तहत घटकेसर पुलिस स्टेशन में हमने क्राइम नंबर 675 ऑफ 2022 ये मुकदमा यहाँ पे दर्ज किया है। ये अच्छे काम को अंजाम देने वाले हमारे स्पेशल ऑपरेशन टीम मलकाजगिरी और हमारे घटकेसर के इंस्पेक्टर और उनकी टीम, इन सबको मैंने कैश रिवार्ड से नवाजा है। काफी अच्छा काम हमारे एसओटी टीम ने किया है। धन्यवाद।